సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, మనకి ఏపీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి హాల్ టికెట్స్ అయితే రావడం జరిగినాయి కదా. మనకి హాల్ టికెట్స్లో కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి. వీటి గురించి క్లారిటీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. దాంతోపాటుగా హాల్ టికెట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది క్లారిటీగా వీడియో లాస్ట్లో కూడా చూపిస్తాను. ఇక్కడ ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి మీ హాల్ టికెట్లో ఉన్న రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే ఉందో, అదేవిధంగా మీ హాల్ టికెట్లో మీ నేమ్ కూడా కరెక్ట్గా ఉందా లేదో ఒకసారి చూసుకోండి అని చెప్పేసి ఫస్ట్ పాయింట్లో మెన్షన్ చేశారు. ఒకవేళ నేమ్లో ఏదైనా చిన్నపాటి మిస్టేక్ వచ్చినట్లయితే మనకి ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఏదైనా నామినల్ రోల్ కౌంటర్ ఏర్పాటు చేసినట్లయితే అక్కడ మీరు సరిచూసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మనకి సెకండ్ పాయింట్ వచ్చేసరికి మార్నింగ్ షిఫ్ట్లో కానీ ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో కానీ ఎగ్జామ్ రాసే వాళ్ళని 90 నిమిషాల ముందుగానే ఎగ్జామ్ కేంద్రంలోకి ఎలో చేస్తారు. అంటే మార్నింగ్ 9:30కి ఎగ్జామ్ ఎవరైతే రాయబోతున్నారో వాళ్ళకి సంబంధించి 90 నిమిషాల ముందుగానే ఎగ్జామ్ సెంటర్లోకి ఎలో చేస్తారు. మధ్యాహ్నం షిఫ్ట్లో ఎవరైతే పరీక్ష రాస్తున్నారో 2:30కి ఎగ్జామ్ జరుగుతుంది కదా, 90 నిమిషాల ముందుగానే ఎగ్జామ్ కేంద్రంలోకి అనుమతించడం జరుగుతుంది. అందువల్ల ఎవరైతే పరీక్ష రాసే అభ్యర్థులు ఉన్నారో ఎగ్జామ్ సెంటర్స్ అనేవి చాలామందికి దూరంగా కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ముందుగానే ఒక 2 గంటల ముందుగానే ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జామ్ సెంటర్కి చేరుకునే విధంగా పక్కా ప్రణాళిక అయితే ఉండాలి. దానికి సంబంధించి కూడా ఒక పాయింట్ క్లారిటీగా మెన్షన్ చేశారు. ముందుగానే కేంద్రాన్ని ఒకసారి చెక్ చేసుకోండి, అది ఎక్కడ ఎగ్జాక్ట్గా ఉందనేది తెలుసుకునే ప్రయత్నం చేయండి. చివరి నిమిషంలో రద్దీ దృష్ట్యా ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారంటూ కూడా ఒక పాయింట్ అయితే చాలా క్లారిటీగా ఇచ్చారు. ఎగ్జామ్ రాసేటప్పుడు హాల్ టికెట్ జిరాక్స్ అనేది తీసుకువెళ్తారు. హాల్ టికెట్ జిరాక్స్ అనేది మీకు బ్లాక్ అండ్ వైట్ అయినా నో ప్రాబ్లం, కలర్ అయినా నో ప్రాబ్లం. ఓకే, ఒక హాల్ టికెట్ జిరాక్స్ ఉండాలి. దాంతోపాటుగా ఒరిజినల్ ఐడి కార్డ్ ఏదో ఒకటి ఉండాలి. అందరి దగ్గర ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి ఒరిజినల్ ఐడి, ఎటువంటి జిరాక్స్లు అనేవి ఎలో చేయరు. ఒరిజినల్ ఆధార్ కార్డు కానివ్వండి, ఒరిజినల్ ఓటర్ ఐడి కార్డు కానివ్వండి, ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదో ఒక ఒరిజినల్ ఐడి కార్డు అయితే కంపల్సరీగా తీసుకువెళ్ళాలి. హాల్ టికెట్లో ఎవరికైతే ఫోటో రాలేదో వాళ్ళు వచ్చేసరికి 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలను అయితే ఖచ్చితంగా ఎగ్జామ్ హాల్కి అయితే తీసుకువెళ్ళవలసి ఉంటుంది. మీ హాల్ టికెట్లో మీ ఫోటో వచ్చినట్లయితే మీరు ఎటువంటి పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అనేవి తీసుకువెళ్ళవలసిన అవసరం అయితే లేదు. దానికి సంబంధించి కూడా ఒక పాయింట్ క్లారిటీగా మెన్షన్ చేశారు. మీ వ్యక్తిగతమైన విలువైన వస్తువుల్ని పోగొట్టుకున్నట్లయితే యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదని చెప్పేసి కూడా 4th పాయింట్లో మెన్షన్ చేశారు. మనకి కొన్ని ఎగ్జామ్ సెంటర్స్లో ఖచ్చితంగా కౌంటర్స్ అయితే ఉంటాయి కాబట్టి మొబైల్ ఫోన్లు కానివ్వండి, బ్యాగ్స్ కానివ్వండి కౌంటర్స్లో ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఏదైనా విలువైన వస్తువులు పోగొట్టుకున్నట్లయితే యాజమాన్యం బాధ్యత వహించదనే పాయింట్ 4th పాయింట్ కింద ఉంది. ఇక 5th పాయింట్ వచ్చేసరికి ఎగ్జామ్ హాల్లోకి ప్రవేశించే ముందు తనిఖీ సమయంలో అభ్యర్థులందరూ కూడా సంబంధిత సెక్యూరిటీ సిబ్బందికి సహకరించాలంటూ కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. అభ్యర్థుల మొబైల్ ఫోన్లు, ట్యాబ్లెట్లు కానివ్వండి, విలువైన ఐఫోన్లు కానివ్వండి, పెన్ డ్రైవ్లు, మొబైల్ ఫోన్లు, ఐప్యాడ్లు, ట్యాబ్లెట్లు, రైటింగ్ ప్యాడ్లు, కాలిక్యులేటర్లు, వాలెట్లను కూడా ఇచ్చాడు, వాచీలు, స్టాఫ్ వాచీలు. ఓకే, ఇవేమీ కూడా పరీక్ష కేంద్రంలోకి అనుమతించబడవు. ఒకవేళ అనుమతించినట్లయితే అనర్హతకు గురవుతారంటూ కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. టాయిలెట్కు తరచుగా వెళ్ళటం అనుమతించబడదు. అభ్యర్థులు అవసరమైన అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఆ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలి. టాయిలెట్ వాడుతున్నామనే నెపంతో కారిడార్లలో లేదా ఇతర ప్రాంతాల దగ్గర చర్చలు, దుష్ప్రచారానికి పాల్పడినట్లయితే అటువంటి అభ్యర్థులను అనర్హులుగా ప్రకటిస్తారంటూ కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. పరీక్ష పూర్తయ్యే వరకు కూడా అభ్యర్థులు పరీక్ష హాలు నుంచి బయటకు వెళ్ళడానికి అనుమతి లేదు. పరీక్ష సమయంలో అభ్యర్థి హాలు నుంచి బయటకు వెళితే వారిని అనర్హులుగా ప్రకటిస్తారు. కంప్యూటర్ సిస్టమ్ సమస్య తలెత్తితే పరిష్కారం అయ్యే వరకు అభ్యర్థులు ఇతరులతో సంభాషించకుండా నిశ్శబ్దంగా వేచి ఉండాలి. ఏదైనా ఉల్లంఘనకు దారితీస్తే చర్యలు తీసుకోబడతాయంటూ కూడా మనకు ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. పరీక్ష సమయంలో ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తినట్లయితే వెంటనే ఇన్విజిలేటర్కు తెలియచేయాలని చెప్పేసి కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. నెక్స్ట్ 10th పాయింట్ వచ్చేసరికి దరఖాస్తుల్లో సమర్పించిన సమాచారం ఆధారంగా మరియు నోటిఫికేషన్లో ఇచ్చిన అర్హతలు, పరిస్థితుల ఆధారంగా హాల్ టికెట్లు రూపొందించబడతాయి. సమర్పించిన ఏదైనా సమాచారం తప్పు అయినట్లయితే నియమ నిబంధనల ప్రకారం అభ్యర్థులపై చర్యలు తీసుకోవడంతో పాటుగా ఎంపిక ప్రక్రియలో ఏ సమయంలోనైనా అభ్యర్థి తిరస్కరణకు గురవుతారని చెప్పేసి కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. పరీక్ష రాసేటప్పుడు అభ్యర్థులు క్రమబద్ధంగా మరియు క్రమశిక్షణతో వ్యవహరించాలని, ఎగ్జామ్ సెంటర్ చుట్టుపక్కల ఎగ్జామ్ సెంటర్ దగ్గర కానీ పరీక్ష సమయంలో వేషధారణ అంటే మంచి డ్రెస్సింగ్ స్టైల్ అయితే మెయింటైన్ చేయాలని చెప్పేసి ఇచ్చారు. గందరగోళం, అల్లరి ప్రవర్తన జరిగితే అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తామని చెప్పేసి కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. దాంతోపాటుగా సంబంధిత పోలీస్ స్టేషన్లో అవసరమైతే ఎఫ్ఐఆర్ నమోదు చేయబడుతుందని చెప్పేసి కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేయడం జరిగింది.
అటువంటి సందర్భంలో తక్షణ చర్య తీసుకునే అధికారి సంబంధిత అధికారి అయితే ఉంటారని చెప్పేసి మనకు ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. ఈ హాల్ టికెట్పై భవిష్యత్తులో జరగబోయే పరీక్షలకు మాత్రమే చూపబడ్డాయని చెప్పేసి ఇచ్చారు. మద్యం సేవించిన అభ్యర్థుల్ని పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు అని చెప్పేసి కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇది గైస్ ఓవరాల్గా టెట్కి సంబంధించిన హాల్ టికెట్స్పై ఉన్న ఇన్స్ట్రక్షన్స్. వీటన్నింటిపైన కూడా మీకు పూర్తి అవగాహన అయితే వచ్చి ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. మనకి హాల్ టికెట్స్ ఇన్స్ట్రక్షన్స్లో ఎక్కడ కూడా మీరు పెన్ను తీసుకురండి అని చెప్పేసి మెన్షన్ చేయలేదు. ఒకవేళ మీరు తీసుకువెళ్ళండి, పెన్ను తీసుకువెళ్ళి మీ బ్యాగ్లో ఉంచుకోండి. అన్ని సోది పాయింట్లు క్లారిటీగా మెన్షన్ చేశారు తప్ప అసలైన పాయింట్ అయినా పెన్ను తీసుకువెళ్ళాలా లేదా అనే పాయింట్ ఇక్కడ మనకి హాల్ టికెట్ ఇన్స్ట్రక్షన్స్లో ఇవ్వలేదు. అయితే కాగితం ఎలాగో వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, పెన్ను కూడా వాళ్ళే ప్రొవైడ్ చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఒకవేళ కుదిరితే మీరు పెన్ను కూడా తీసుకువెళ్ళే ప్రయత్నం చేయండి. హాల్ టికెట్ జిరాక్స్ బ్లాక్ అండ్ వైట్ అయినా పర్లేదు, కలర్ అయినా పర్లేదు. హాల్ టికెట్ జిరాక్స్ ఒకటి కంపల్సరీగా ఉండాలి. ఒరిజినల్ ఐడి ప్రూఫ్ ఖచ్చితంగా ఉండాలి. ఆధార్ కార్డ్ కానీ, ఓటర్ ఐడి కార్డ్ కానీ, ఏదో ఒక ఒరిజినల్ ప్రభుత్వ గుర్తింపు పొందిన ఐడి కార్డ్. మనకి నెక్స్ట్ తీసుకువెళ్తే కుదిరితే ఒక పెన్ను తీసుకువెళ్ళండి అంతే. ఇంకా మిగిలినవి ఏవి కూడా ఎగ్జామ్ సెంటర్లోకి అనుమతించబడవు. ఎగ్జామ్ సెంటర్ దగ్గర వాటర్ సదుపాయం, టాయిలెట్ సదుపాయం, అదేవిధంగా కౌంటర్ల సదుపాయం లేకపోతే బరాబర్ మీరు కోచింగ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఓకే గైస్, నీట్గా పరీక్ష కేంద్రానికి ఒక 2.5 గంటల ముందుగానే చేరుకుని ప్రశాంతమైన వాతావరణంలో పరీక్ష రాసే ప్రయత్నం చేయండి. ఇప్పటి వరకు చదివిన అంశాలు ఏదైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ప్రజెంటేషన్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి పరీక్ష రాసే 2.5 గంటల పాటు మీరు ఎంత బాగా పరీక్ష రాస్తారో అంత బాగా మంచి స్కోర్ అనేది చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రశాంతమైన వాతావరణంలో పరీక్ష రాయాలని చెప్పేసి కోరుకుంటూ ముందుగా అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ తెలియచేయడం జరుగుతుంది రామ్ రమేష్ ప్రొడక్షన్ యూట్యూబ్ ఛానల్ తరపున. ఇక చాలామంది హాల్ టికెట్స్ అనేవి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఇంకా చాలామందికి డౌట్ అయితే ఉంది. ఫ్రెండ్స్, ఇది మనకి ఏపీ టెట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్. మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత డిపార్ట్మెంటల్ లాగిన్, క్యాండిడేట్ లాగిన్ అని చెప్పేసి 2 ఆప్షన్లు అయితే ఉంటాయి. ఎగ్జామ్స్ అనేవి ముందుగా తెలుగు పండిట్ వాళ్ళతో స్టార్ట్ అవుతున్నాయి. స్కూల్ అసిస్టెంట్ తెలుగు వాళ్ళకి సంబంధించి ఫస్ట్ 10వ తారీఖున జరుగుతుంది. తర్వాత 11వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్ పేపర్ 1A అభ్యర్థులైతే 1B అభ్యర్థులైతే పరీక్ష రాసే అవకాశం కనిపిస్తుంది. నెక్స్ట్ 17వ తారీఖు టైంలో సోషల్ స్టడీస్, లాస్ట్ అండ్ ఫైనల్గా స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ అండ్ సైన్స్కి సంబంధించి పేపర్ 2Aకి సంబంధించిన ఎగ్జామ్లు అయితే జరుగుతున్నాయి. ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోయినా, క్యాండిడేట్ ఐడి మర్చిపోయినా, ఫర్గాట్ ఆప్షన్లు అయితే ఉన్నాయి కదా, ఈ ఆప్షన్లు యూజ్ చేసుకొని మీరు ఐడి కావాలంటే ఐడి రికవరీ చేసుకోవచ్చు, పాస్వర్డ్ కావాలంటే పాస్వర్డ్ని రీసెట్ చేసుకోవచ్చు. అవన్నీ కూడా సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ అయినట్లయితే మీ హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది క్యాండిడేట్ సర్వీసెస్ అనే ఆప్షన్లో. ఓకే గైస్, ఇది ఇప్పటి వరకు ఉన్న టెట్కి సంబంధించిన తాజా అప్డేట్ ఇన్ఫర్మేషన్. మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీకు మన ఛానల్ ద్వారా అందుతూనే ఉంటుంది. డిసెంబర్ 11వ తారీఖు నుంచి డిసెంబర్ 15వ తారీఖు వరకు ఎస్జిడి పరీక్షలు, తర్వాత మనకి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్కి సంబంధించిన పరీక్షలు, తర్వాత మ్యాథ్స్ అండ్ సైన్స్కి సంబంధించి 19 డిసెంబర్ టైంలో మ్యాథ్స్ అండ్ సైన్స్కి సంబంధించిన అభ్యర్థులు అయితే చాలామంది పరీక్ష రాస్తున్నట్లు మనకి క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే గైస్, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.